కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారబ్బా మా నేచురల్ స్టార్, మా నేచురల్ ఆర్టిస్ట్. వాడు వచ్చాడంటే కామెడీ తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ. చూద్దాం ఏం చేస్తారో. లెట్స్ వెల్కమ్ బాబు అండ్ అమలా. నేను ఒక భయంకరమైన మంత్రగాన్ని. ఎన్నో దెయ్యాలను తరిమి కొట్టాను. ఆడ దెయ్యాలను అయితే హరాస్మెంటే చేసేసాను. ఇక్కడేదో ఉంది. అవునవును, ఇదేంది కరెక్ట్ చెప్పు మా వాళ్ళకి ఒకసారి. ఇక్కడేదో ఉంది. దోమ కాదు, నీ వల్ల ఉపయోగం ఉంది అంటున్నా. ఇక్కడేమి లేదు. అదే నీకు సాటి లేదు అని అంటున్నా. ఏంటన్నా ఎన్నో దెయ్యాలను వదలు కడతా, కానీ ఈ మధ్య ఒక అమ్మాయి దెయ్యం పట్టిందని ఫోన్ చేసింది. ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందో ఏమో చూస్తూ ఉన్నా. నాకేదో అవుతుంది. అసలు ఎన్ని రోజులు ఒకలా ఉన్నా, ఇక నుంచి ఏదోలా అనిపిస్తుంది. బాబుతో చేస్తున్నావు కదా, కొంచెం గజ్జిలా వస్తుంటది. నాకేదో అవుతుంది, భయంగా ఉంది. నేను దెయ్యాన్ని కాదే, మాత్రకోండి. మీరే ఎలాగన్నా నన్ను కాపాడాలి మాంత్రికుడు గారు. ఈ అమ్మాయి ఏంటి ఎంత అందంగా ఉంది? ఏమండి మీరు సముద్రంలో ఉంటారా? లేదు. ఏ అంటే ముత్యాలు సముద్రంలోనే ఉంటాయి కదా. మీరు బురదలో ఉంటారా? లేదే, ఎందుకు అడిగారు? పందులు బురదలోనే ఉంటాయి కదా. నాకేదో అవుతుంది, కాపాడండి. అవునా, ఒక్క నిమిషం నేను తెలుసుకుంటా. నేచురల్ డైలాగ్ మర్చిపోయినా, గుర్తు రావట్లేదు. ఏమండి, నాకు లేదన్నారు, మీవి ఊడిపోయాయండి. నీకేమైతుందని అడగలే, నాకేదో అయింది. ఏమైందో చెప్పండి ప్లీజ్ అండి. ఒక్క నిమిషం ఆగు. నాది 10 సైజ్ సార్. నీకు దెయ్యం పట్టింది. నీలో దెయ్యం ఉంది. మీలో దెయ్యం ఉందంటే నమ్ముతా, కానీ నాలో దెయ్యం ఉందంటే నమ్మను. నాకు దెయ్యాలంటే భయం అండి, ఎలాగన్నా కాపాడండి. ఓకే, నేను నిన్ను కాపాడతా. ఆ దయ్యాన్ని తరిమి కొడతా, నిన్ను నా వశం చేసుకుంటా. ఏంటి? నిన్ను విముక్తురాల్ని చేస్తా అంటున్నా. ఏదో ఒకటి చేసి కాపాడండి. ఓకే, నేనున్నాగా, డోంట్ వరీ. చైతి, ఏంటి అలా చూస్తున్నారు? నీ క్యారెక్టర్ నాకు ఇచ్చుంటే ఇన్ని వేరియేషన్స్ నా పర్ఫార్మెన్స్ ఎలా ఉండదని ఆలోచిస్తున్నా. ప్లీజ్ అండి, ఫస్ట్ ఎలాగో నన్ను కాపాడండి, నాకు భయం వేస్తుంది. ఓకే, నీలో ఉన్న దెయ్యాన్ని వదిలేయాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, వేప మండలతో స్పృహ కోల్పోయే వరకు కొట్టాలి. రెండోది, నువ్వు నన్ను గట్టిగా కౌగిలించా ఉన్నావు అనుకో, నాలో ఉన్న దుష్ట శక్తుల వల్ల ఆ దెయ్యం పారిపోద్ది. వేప మండలు ఎక్కడండి? ఇప్పుడు వేప మండలతో కొట్టే అనుకో, ఒళ్ళంతా వాతలు వస్తాయి. జర్రులు తెల్లు పాకే కన్నా వేప మండలే బెటరు. సిద్ధంగా ఉండి అయితే. ఇప్పటికైనా కౌగిలించుకోవడం బెటరా, వేతలు కట్టరా? అదే బెటర్ అండి. ఇదో ఇలానే నిమ్మకాయని చూస్తుండు. నిద్రలోకి పోతున్నావు నువ్వు నిద్రలోకి పోతున్నావు. ఇంకా గట్టిగా నువ్వు నిద్రలోకి పోతున్నావు. నువ్వు నిద్రలో పోతావేంట్రా? ఫస్ట్ దయ్యాన్ని వదిలించి అసలు నువ్వు మాంత్రికుడేనా? నన్ను మంత్రికుడు కాదంటావా? కబాలి, ఇలా రా, ఇటువైపు రా, క్యారీ వాళ్ళకి రా. దయ్యాన్ని వదిలించు. ఓకే ప్లీజ్ అండి. ముగ్గులోకి రావే. జుట్టు వదలరా. కావాలంటే నువ్వు నా జుట్టు పట్టుకో. ముగ్గులో కూర్చుంటాను రా నేను. చూసావా అన్న, ఎలాగైనా అమలాని ముగ్గులోకి ఎలా దించారు?
ఓ లంకిని శంకిని డాకిని వర్షిణి వర్షిణి. వర్షిని ఎందుకు వచ్చింది? ఇప్పుడు దెయ్యాలు ఏం చేస్తాయి? నిద్ర రాకుండా చేస్తే. వర్షిని కూడా నిద్ర లేకుండా చేస్తుంది కదా. దయ్యాన్ని వదిలించు, నాకు భయం. నీలో ఉన్న దెయ్యాన్ని వదిలించాలి అంతే కదా. బుద్ధుడు 3వ గ్రహంలో, శుక్రుడు 4వ గ్రహంలో, శని 6వ గ్రహంలో జాతకం గల కుర్రోని నువ్వు పెళ్లి చేసుకుంటే నీలో ఉన్న దెయ్యం వదిలిపోద్ది. అవన్నీ ఉన్న పర్సన్ రావాలంటే ఎలా అండి? అంటే ఒక్కోసారి నీ పక్కనే ఉంటారు కానీ నువ్వు కనుక్కోలేకపోవచ్చు. అంటే నువ్వా? అవును. నాలో ఉన్న దెయ్యంతో ఉండడం బెటర్ నీతో ఉండడం కన్నా. ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక్క నిమిషం. నీకు గుడ్ న్యూస్. నాకు ఇంకా పెళ్లి కాలే, బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. నీలో ఉన్న దెయ్యం ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది. 16 ఏళ్ల అమ్మాయి నీలో ఉంది. ఒకసారి యాంకర్ రవి సెల్ఫీ కోసం వెళ్ళావు. అయితే తను సెల్ఫీ ఇవ్వకపోతే అలా నిద్రలోకి వెళ్ళి అలానే చనిపోయావు. రవి 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 నా జీవితం రవి. నేనేదో ఊకట్టన్నా, నేనే నీ జీవితం. నువ్వు కాదు రవి, నువ్వు నేను ఒకటవుదాం రవి. నువ్వు నేను ఒకటే అమలారా. మీరిద్దరు ఈ రోజు ఒకటవుతే రేపటి కల్లా ముగ్గురు అవుతారు. తండ్రిని వదిలేసిరా. ఆయన మామూలుగా వెళ్తేనే వదలడు. నువ్వు గూగుల్ మ్యాప్ పెట్టుకొని మరీ వెళ్తాడు. రవి దగ్గరికి వస్తా. రవి నా ప్రాణం, రవి నా ప్రాణం. రవి నేనేంటి ఇక్కడున్నా? అమలాచి అక్కడేం చేస్తున్నావు? ఇక్కడ వచ్చాయి. నాకు పట్టిన దయ్యం వదిలిపోయిందా? ఫస్ట్ మాంత్రికుడు చెప్పాలి. నేనేంటి ఇలా పడున్నాడు? దయ్యం పోయి ఆళ్ళ కూడా పోయింది. ఆడికి పట్టింది. మాంత్రికుడు గారు ఏంటి నువ్వు వాయిస్ చేంజ్. వావ్, గాజులు చాలా బాగున్నాయి. 16 ఏళ్ల వయసు దయ్యం ఈడికి పట్టినట్టుంది. నేను వెళ్ళిపోతా, నాకెందుకు వచ్చింది? రవి బాగా ఆ రోజు సెల్ఫీ కూడా వెళ్ళిపోయా కదా బావా. ఈ రోజంతా మనకి జాతరే. క్యారీ వాళ్ళు వెళ్ళాల్సింది ఓనర్ ఇంటికి కాదు, షెడ్కే. ఇంకా నీతోనే నా కాపురం బావా. మొత్తం ఏంద్రా స్టేజ్ ఇది దయ్యం పట్టినట్టే చేసిర్రు. దయ్యం బట్టి వదిలిచ్చా. స్టేజ్ ఎందుకు ఇట్లా అయిందంటే కంటెంట్ అంత బాగుండే అనమాట. కానీ దయ్యం యాక్టింగ్ చాలా డిఫికల్ట్. అమలా చాలా బాగా చేసింది. నీకంటే కూడా చాలా బాగుంది. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్.